ప్రతిరోజు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు గత 15 సంవత్సరాలుగా డాక్టర్ రవి బదవత్ తన మిషన్ వాక్ ఫిజియోథెరపీ మరియు న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేలాది మంది పేషెంట్స్కు మళ్లీ ఆశనిచ్చారు. పుట్టుకతో నడవలేనివారు, పక్షవాతం వచ్చినవారు, మెదడు గాయాలు, వెన్నుముక గాయాలు, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పితో నడవలేనివారు వారిని మళ్లీ నిలబెట్టారు, మళ్లీ నడిపించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఆయన మనసును వదల్లేదు. తన సొంత నేల ఖమ్మం జిల్లా కారేపల్లిలో మిషన్ వాక్ తరపున జరిగిన క్యాంపులో అక్కడ ఫిజియోథెరపీ చేయించుకునే స్తోమత లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అన్ని మంచాల్లోనే, లెట్రూమ్ అయినా, టాయిలెట్ అయినా, తినడమైనా, పడుకోమైనా అన్ని మంచాల్లోనే ఉంటుందండి. ఒక అమ్మ కళ్ళలో కనిపించిన బాధ. ఫిజియోథెరపీ చేస్తే మా అత్తయ్య నడవగలదు సార్, కానీ మా దగ్గర డబ్బు లేదు. ఆ మాటలు ఇప్పటికీ ఆయన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మంచం మీదే జీవితం గడుపుతున్న పెద్దవాళ్ళు, నడవలేని చిన్నపిల్లలు, ఇతర పిల్లలు పొరుగెత్తుతుంటే వాళ్ళు మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే. అమ్మా, నేను కూడా ఆడుకోవాలి అని కళ్ళతోనే అడిగే పిల్లలు. సూరితండ గ్రామానికి చెందిన తారాచంద్ ఒక ప్రమాదం తర్వాత సర్జరీ అయింది, కానీ చికిత్స ఆగిపోయింది. వీల్చైర్కి పరిమితమయ్యాడు. కరేపల్లి క్యాంప్లో రోబో మీద నిలబడ్డప్పుడు అతను చెప్పిన మాట, ఇదైతే మంచిగా అనుకూలంగా ఉంది సార్. నాకు ఏదైనా దయచేసి ఏదైనా నాకు ఇలా సహకరిస్తే నేను నడుస్తాను సార్. నుంచి ఈ ప్రదర్శన నడలేకపోతున్నా. ఈ రోబో వల్ల మంచి నడిచినా, కాళ్ళు మంచిగా పెట్టినా బాగుంది నాకైతే. ఆ క్షణంలో డాక్టర్ రవికి ఒక విషయం స్పష్టమైంది. సమస్య పేషెంట్స్లో లేదు, సమస్య సిస్టంలో ఉంది. దేశంలోని అనేక నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు రీహాబ్ సెంటర్స్ ద్వారా డబ్బు ఉన్నవారే చికిత్స పొందుతున్నారు. కానీ ఎందుకు మన గ్రామాల్లోని రైతులు మరియు గిరిజన ప్రజలు మాత్రం డబ్బు లేక చికిత్స పొందలేకపోతున్నారు? అందుకే గ్రామాల్లోని ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి డాక్టర్ రవి భాదవత్ మిషన్ వాక్ సేవా ఫౌండేషన్ ప్రారంభించారు. మొదటి అడుగు తన స్వగ్రామం కొత్తతండ. పక్షవాతం వల్ల మంచానికి పరిమితమైన హేమ్లా మరియు అజ్మీరా ఫకీరా వారిని డాక్టర్ రవి స్వయంగా కలిసి హైదరాబాద్లోని మిషన్ వాక్ ఫిజియోథెరపీ మరియు న్యూరో రీహాబ్ సెంటర్లో ఉచితంగా చికిత్స అందిస్తామని మాట ఇచ్చారు. కారేపల్లి ఒక ఆరంభం మాత్రమే. ఇప్పుడు ఎంకూర్ మండలం, మార్చి 29, 2026 డాక్టర్ రవి చదువుకున్న టీజీఆర్ఎస్ పాఠశాల ప్రాంగణంలో ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిలిటేషన్ క్యాంప్ నిర్వహించబడుతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, పుట్టుకతో వచ్చిన సమస్యల వల్ల గాని లేదా ప్రమాదం తర్వాత గాని నడవలేకపోతున్నారా, మాట్లాడలేకపోతున్నారా, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? వారిని ఎంకూర్లో జరగబోయే ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ క్యాంప్కి తీసుకురండి. 9177300019 ఈ నంబర్కి ఫోన్ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఇకపై ఒంటరిగా లేరు. డాక్టర్ రవి భాదవత్ గారి మిషన్ వాక్ మీకు తోడుగా ఉంటుంది.